ఈ రోజు టాపిక్ వచ్చేసి మన టాలీవుడ్ లో ఎందరో డైరెక్టర్స్ ఉన్నారు. అందులో మెయిన్ గా ఫేమస్ డైరెక్టర్స్ ఎవరంటే ముందుగా గుర్తొచ్చే పేర్లు రాజమౌళి, పూరి జగన్నాథ్, సుకుమార్, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, సందీప్ రెడ్డి వంగ, నాగశ్విన్, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి. ఇప్పుడు చెప్పిన డైరెక్టర్స్ లో అందరికి సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్లు ఉన్నాయి. కొంతమందికి అయితే ఇండస్ట్రీ హిట్స్ కూడా ఉన్నాయి. కాకపోతే అందరికి 100% సక్సెస్ రేట్ లేదు. అయితే డైరెక్టర్స్ మాత్రం హిట్స్, ఫ్లాప్స్ ఇస్తారు. కొంతమంది డిజాస్టర్స్ ఇచ్చిన డైరెక్టర్స్ కూడా ఉన్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే మన టాలీవుడ్ లో 100% సక్సెస్ రేట్ ఉన్న డైరెక్టర్లు చాలా తక్కువ. ఇద్దరు మాత్రమే 100% సక్సెస్ రేట్ తో ప్రెసెంట్ టాలీవుడ్ ను రూల్ చేస్తున్నారు. వాళ్ళిద్దరు ఎవరంటే ఎస్ఎస్ రాజమౌళి, అనిల్ రావిపూడి. మీరందరూ అనుకోవచ్చు సందీప్ రెడ్డి వంగకి కూడా ఒక్క ఫ్లాప్ లేదని. కాకపోతే సందీప్ రెడ్డి వంగ తెలుగులో విజయ్ దేవరకొండతో అర్జున్ రెడ్డి ఒక్కటే తీశాడు. కబీర్ సింగ్, యానిమల్ మన అకౌంట్ లోకి రావు. అవి బాలీవుడ్ సినిమాలు. తెలుగులో ఒకే సినిమా తీసి కల్ట్ క్లాసిక్ ఇచ్చినంత మాత్రాన 100% సక్సెస్ రేట్ అనడం కూడా కరెక్ట్ కాదేమో. రాజమౌళి, అనిల్ రావిపూడి చేసిన సినిమాలు, వాటి బడ్జెట్ అండ్ కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా మన రాజమౌళి సినిమాల గురించి తెలుసుకుందాం. మన ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా ఎస్ఎస్ రాజమౌళి మొత్తం 12 సినిమాలు తీశాడు. 12 సినిమాలో 11 బ్లాక్ బస్టర్లు, ఒకటి యావరేజ్ గా నిలిచాయి. ఫస్ట్ మూవీ వచ్చేసి స్టూడెంట్ నెంబర్ 1 2001లో వచ్చింది. రాజమౌళి, ఎన్టీఆర్ ఇద్దరిది ఫస్ట్ సినిమా స్టూడెంట్ నెంబర్ 1. రాజమౌళి ఫస్ట్ సినిమాతోనే సూపర్ హిట్ కొట్టాడు. స్టూడెంట్ నెంబర్ 1 మూవీ బడ్జెట్ 1.8 కోట్లు, బాక్స్ ఆఫీస్ కలెక్షన్ 22 కోట్లు. రెండో మూవీ వచ్చేసి సింహాద్రి. సింహాద్రి కూడా ఎన్టీఆర్ తో 2003లో తీశాడు. ఇండస్ట్రీ హిట్ కూడా కొట్టాడు. సింహాద్రి సినిమా బడ్జెట్ 8.5 కోట్లు, బాక్స్ ఆఫీస్ కలెక్షన్ 25.7 కోట్లు. థర్డ్ మూవీ నితిన్ తో సై సినిమా 2004లో తీశాడు. సై సినిమా బడ్జెట్ 5 కోట్లు, బాక్స్ ఆఫీస్ కలెక్షన్ 11 కోట్లు. కాకపోతే అందరూ సై సినిమాని యావరేజ్ అని అంటుంటారు. రాజమౌళి కెరీర్ లో సై సినిమా ఒకటే యావరేజ్ గా ఉండిపోయింది. ఫోర్త్ మూవీ ప్రభాస్ తో ఛత్రపతి 2005లో తీశాడు. అప్పటి వరకు ప్రభాస్ ను లవర్ బాయ్ గా చూసిన ఆడియన్స్ కు ఛత్రపతితో రాజమౌళి ప్రభాస్ ను ఫుల్ మాస్ హీరోగా చూపించాడు. అప్పటి నుండి డైరెక్టర్లు ప్రభాస్ తో మాస్ సినిమాలు చేయడం స్టార్ట్ చేశారు. ప్రభాస్ ఫ్యాన్స్ కు ఛత్రపతి ఫుల్ మీల్స్ పెట్టిందని చెప్పాలి. అయితే ఛత్రపతి సినిమా బడ్జెట్ 12.5 కోట్లు, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ 25 కోట్లు. ఫిఫ్త్ మూవీ వచ్చేసి రవితేజ్ తో విక్రమార్కుడు 2006లో తీశాడు. విక్రమార్కుడు సినిమా అనగానే అందరి నోట ఒకే ఒక డైలాగ్ వినిపిస్తుంది. మన రవణ యాక్టింగ్ గురించి తెలిసిందే కదా. రాజమౌళి కెరీర్ లోనే రాజమౌళి డైరెక్షన్ ను డామినేట్ చేసిన ఒకే ఒక్క హీరో మన రవితేజ. రాజమౌళి విక్రమార్కుడుతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. విక్రమార్కుడు సినిమా బడ్జెట్ 11 కోట్లు, బాక్స్ ఆఫీస్ కలెక్షన్ 18.9 కోట్లు. సిక్స్త్ మూవీ మాత్రం ముచ్చటగా మూడోసారి కూడా ఎన్టీఆర్ తో యమదొంగ 2007లో చేశాడు. యమదొంగ సినిమా బడ్జెట్ 18 కోట్లు, బాక్స్ ఆఫీస్ కలెక్షన్ 51 కోట్లు. సెవెంత్ మూవీ వచ్చేసి రామ్ చరణ్ తో మగధీర 2009లో చేశాడు. మగధీర సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టడమే కాదు, అప్పట్లోనే 100 crores క్లబ్ లో చేరిన ఫస్ట్ సినిమా మగధీరనే. మగధీర మూవీ బడ్జెట్ 35 నుంచి 45 కోట్లు, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ 155.5 కోట్లు. ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. అప్పుడు మగధీర కలెక్షన్లు చూసి అందరు షాక్ అయ్యారు. రామ్ చరణ్ కూడా రెండో సినిమాతోనే 100 crore క్లబ్ లో చేరాడు. మగధీర సినిమాతో ఇండస్ట్రీలో ఉన్న అందరికీ రాజమౌళి కెపాసిటీ ఏంటో అర్థమైంది. ఎయిత్ మూవీ వచ్చేసి మన కమెడియన్ సునీల్ తో 2010లో మర్యాద రామన్న తీశాడు. అప్పట్లో అందరు అనుకున్నారు ఏంటంటే మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత కమెడియన్ తో సినిమా చేయడం ఏంటి అని. సునీల్ తో సినిమా చేసి సూపర్ హిట్ కొట్టి అందరికీ ఆన్సర్ ఇచ్చాడు మన రాజమౌళి. మర్యాద రామన్న బడ్జెట్ 12 నుంచి 14 కోట్లు, బాక్స్ ఆఫీస్ కలెక్షన్ 40 కోట్లు, గ్రాస్ 28.5 కోట్ల షేర్. నైన్త్ మూవీ వచ్చేసి ఈగ 2012లో తీశాడు. రాజమౌళికి ఈగ చెయ్యాలనే ఆలోచన ఎలా వచ్చిందో కానీ ఆ ఆలోచనకు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. అయితే రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో ఈగ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్పాడు. అదేంటంటే ఈగ సినిమాకి ముందే ప్రభాస్ తో బాహుబలి ఫిక్స్ అయింది. అయితే ప్రభాస్ మిర్చి సినిమాతో బిజీ ఉండడం వల్ల బాహుబలికి టైం పట్టేలాగా ఉందని ఆ గ్యాప్ లో ఒక చిన్న సినిమా చేద్దామని ఫిక్స్ అయ్యి ఈగ సినిమా తీశాడు. ఈగ సినిమాలో పేరుకే నాని ఉన్నాడు. ఒక 20 నిమిషాలు మాత్రమే ఉంటాడు. మిగతా సినిమా మొత్తం ఈగనే. అలా హీరో లేకుండా సినిమా చేసి బ్లాక్ బస్టర్ కొట్టిన ఒకే ఒక డైరెక్టర్ మన రాజమౌళి. ఈగ మూవీ బడ్జెట్ 30 నుంచి 40 కోట్లు, బాక్స్ ఆఫీస్ కలెక్షన్ 125 నుంచి 130 కోట్లు వసూలు చేసి రాజమౌళి మరో రికార్డ్ క్రియేట్ చేశాడు. 10th మూవీ వచ్చేసి బాహుబలి ది బిగినింగ్. ప్రభాస్ తో 2015లో చేశాడు. ఈ సినిమా గురించి కొత్తగా చెప్పే అవసరం లేదు. మన తెలుగు సినిమా ప్రపంచ వ్యాప్తంగా తెలిసేలా చేసిన సినిమా బాహుబలి. బాహుబలి ది బిగినింగ్ సినిమా రిలీజ్ అయిన రోజు నెగిటివ్ టాక్ రావడంతో రాజమౌళి లైఫ్ లో ఫస్ట్ టైం భయపడ్డాడని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. నెగిటివ్ టాక్ కాస్త పాజిటివ్ గా మారి ప్రభాస్ తో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. బాహుబలి ది బిగినింగ్ బడ్జెట్ 180 కోట్లు. ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీలో అంత బడ్జెట్ తో సినిమా తీయడం. బాక్స్ ఆఫీస్ కలెక్షన్ 600 నుంచి 650 కోట్లు. 11th మూవీ వచ్చేసి బాహుబలి ది బిగినింగ్ కి కంటిన్యూగా వచ్చిన బాహుబలి ది కన్క్లూజన్. ఈ సినిమాతో ప్రభాస్, రాజమౌళి ఇండియన్ సినిమాలో ఒక కొత్త మైల్ స్టోన్ ని క్రియేట్ చేశారు.
బాహుబలి ది కంక్లూజన్ బడ్జెట్ 250 కోట్లు. బాక్సాఫీస్ కలెక్షన్స్ 1810 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. 12th మూవీ వచ్చేసి రామ్ చరణ్ తారక్ తో కలిసి మల్టీ స్టారర్ త్రిబుల్ ఆర్ సినిమా 2022లో చేశాడు. త్రిబుల్ ఆర్ సినిమా నాటు నాటు సాంగ్ తో తెలుగు ఇండస్ట్రీకి ఆస్కర్ అవార్డు ఫస్ట్ టైం వచ్చింది. త్రిబుల్ ఆర్ మూవీ బడ్జెట్ 550 కోట్లు. బాక్సాఫీస్ కలెక్షన్ 1387 కోట్లు. ఇవి మన రాజమౌళి సినిమాలు. ఒక్క ఫ్లాప్ కూడా లేని డైరెక్టర్ మన రాజమౌళి. 100% సక్సెస్ రేట్ తో దూసుకుపోతున్న మరో డైరెక్టర్ అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడి సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ కి పిచ్చిగా నచ్చుతాయి. యూత్ కి మాత్రం అస్సలు నచ్చవు. ఆ కామెడీని క్రింజ్ కామెడీ అంటుంటారు. అనిల్ రావిపూడి మొత్తం 8 సినిమాలు చేశాడు. ఆ సినిమాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ మూవీ కళ్యాణ్ రామ్ తో పటాస్ 2015లో చేశాడు. ఆ మూవీ బడ్జెట్ 7 కోట్లు. బాక్సాఫీస్ కలెక్షన్ 28 కోట్లు. సెకండ్ మూవీ వచ్చేసి సాయి ధరమ్ తేజ్ తో సుప్రీం 2016లో చేశాడు. ఆ మూవీ బడ్జెట్ 15 కోట్లు. బాక్సాఫీస్ కలెక్షన్స్ 44.05 కోట్లు. థర్డ్ మూవీ వచ్చేసి రవితేజ తో రాజా ది గ్రేట్ 2017లో చేశాడు. ఈ మూవీ బడ్జెట్ 31 కోట్లు. బాక్సాఫీస్ కలెక్షన్ 52 కోట్లు. ఫోర్త్ మూవీ వెంకటేష్ వరుణ్ తేజ్ తో F2 2019లో చేసి మంచి హిట్ కొట్టాడు. ఈ మూవీ బడ్జెట్ 30 కోట్లు. బాక్సాఫీస్ కలెక్షన్ 140 కోట్లు. ఫిఫ్త్ మూవీ మహేష్ బాబు తో సరిలేరు నీకెవరు 2020లో చేశాడు. ఈ మూవీ బడ్జెట్ 75 కోట్లు. బాక్సాఫీస్ కలెక్షన్స్ 260 కోట్లు. సిక్స్త్ మూవీ F2 కి సీక్వెల్ గా F3 సినిమా 2022లో చేసి మళ్ళీ హిట్ కొట్టాడు. ఈ మూవీ బడ్జెట్ 60 కోట్లు. బాక్సాఫీస్ కలెక్షన్ 134 కోట్లు. సెవెంత్ మూవీ వచ్చేసి బాలకృష్ణతో భగవంత్ కేసరి 2023లో చేశాడు. ఈ మూవీ బడ్జెట్ 65 నుంచి 100 కోట్లు. బాక్సాఫీస్ కలెక్షన్స్ 130 కోట్లు. ఎయిత్ మూవీ వచ్చేసి వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం అంటే ఈ సంక్రాంతికి రిలీజ్ అయింది. ఈ సినిమాతో కూడా అనిల్ రావిపూడి బ్లాక్ బస్టర్ కొట్టాడని చెప్పాలి. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాతో వరుసగా 8 హిట్లు అనిల్ రావిపూడి ఖాతాలో పడ్డాయి. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతూ 100% సక్సెస్ రేట్ తో రాజమౌళి అనిల్ రావిపూడి ఇద్దరు మంచి ఫామ్ లో ఉన్నారు. అయితే వీళ్ళిద్దరి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటంటే రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ మహేష్ బాబు తో SSR-MB ఇంకా షూటింగ్ స్టార్ట్ కాలేదు. అదే విధంగా అనిల్ రావిపూడి నెక్స్ట్ ప్రాజెక్ట్ మెగాస్టార్ చిరంజీవితో స్టోరీ లైన్ మెగాస్టార్ చెప్పడని బయట టాక్. ఈ సినిమాలతో కూడా వీళ్ళిద్దరు సక్సెస్ ను కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నాను. వీళ్ళిద్దరి అన్ని సినిమాలో మీకు నచ్చిన సినిమా ఏంటో కామెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మరో వీడియోలో కలుద్దాం.